మంత్రి, ఏమిటిదంతా? ఏం చేస్తున్నారు? చిత్తం శస్త్రచికిత్స. ఏమిటి, కోసేస్తారా నన్ను? ఏమాత్రం బాధ లేకుండా చల్లగా కాలు తీసేస్తాను ప్రభు. ఏమిటి, కాలు తీసేయవలసిందేనండి. విషమించితే చేసేదేమిటి? దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ అని అందరికీ తెలిసిన భాగవతమే. అవునండి, అవునవును. అమ్మాయి గారు, శస్త్రచికిత్స కానియమన్నారా? కానియండి, త్వరగా. రూపా, నా మీదకి కత్తి దూయిస్తావా? ఏమిటి నాన్న, చికిత్స చేయకపోతే ఎలా మరి? నా కాలు తీస్తారటే. అయ్యో, గడ్డ పెట్టేరం ధరించిన కాలే. ఈ కాలికి వేసుకోవచ్చులే, శస్త్రం చేయండి. నా ప్రాణం ఉండగా చేయనివ్వను. నలుగురం పట్టుకుంటాం, చేయండి. మీ తరం కాదు, ఏదిగా గడ్డ పెట్టేరం. తగిలించండి కాలికి. ఎవరు తీసేస్తాడో చూస్తాను. అయ్యో, పిచ్చి ధోరణి కూడా వస్తోంది. త్వరగా కాలు తీసేయండి. ఏమన్నావు? ఏమంటాను, నిద్రాహారాలు లేక సతమతమైపోతున్నావు. హాయిగా పడుంటావు. నీకేం తెలుస్తుంది ఎంత కష్టంగా ఉందో? అయితే మీ కష్టంగా ఉందని నా కాలు తీసేస్తారటే రూపా? అవును, నీకు కాలు తీస్తే గాని మాకు ఊపిరి ఆడేటట్టు లేదు. రూపా, నా అన్నే ప్రాణం, నా అన్నే దైవం. నా అన్న విషయం చెప్పాలంటే మాటలు చాలవే, ఊహలు చాలవే అన్నది నీవే కాదు. అవును, నేనే. ఏం మరి? అమ్మాయి గారు, ఏమా, నా అన్న ఉపచారం కోసమే పుట్టేనన్నావు కదూ. జన్మ జన్మలకి నా అన్నకే కూతుర్నిగా పుట్టాలని తపస్సు చేస్తున్నానన్నావు కదూ. ఎంత నమ్మించారే. అబద్ధాలాడి నన్ను మోసం చేశారు. నిజం చెప్పి ఎవరైనా నీ దగ్గర బ్రతకగలరు? వీళ్ళు రాక్షసులు నా మీద కుట్ర పన్నారు. ముందు వీళ్ళని అవతలికి పంపించేయండి. పదవే, రండి. సేనాపతి, ఇలా రా. ఈ కాలు నీదే, రక్షించుకో. అమ్మా, చారుశీల నేతవరాల సొగసు బలా రూపబాల లింగన్న బలపు పులగలొలజ బులబుల ముల్లో కాలేలే కేళికి రాబోలే బాలా బెలో. సుందరి, సుందరి, లోకమోహనకరంగా మెరిసిపోతూ ఉండే నీ సౌందర్యానికి జోహార్. ఏమిటిది? ఎవరండి మీరు?
కంగారు పడకు సుందరి. అపర వీరభోగ వసంతరాయుడు శృంగార సాగరంలో నీ చెంతకు కొట్టుకుని వచ్చాను. నీ చరణదాసుని. అశ్లీలం. సుందరి, యువతి యువకులం, మోహిని మోహనులం, ఈడు జోడు నీవు నేను. నన్ను వెళ్ళనిస్తారా లేదా? అలా ఈ చేతిని దాటిపోలేవు. కరగ్రహణం కాని నిర్భయంగా నిరంతర సుఖ స్వరాజ్యంలో విహారం వెళ్దాం. పోతావా? పో. ఓ, సిగ్గుపడుతున్నావా? కొడితే కొట్టావులే. నీ కోమల కరకమల మహిమ ఈ దెబ్బ పూల చెండై నీ స్పర్శ సుఖాన్ని రుచి చూపించింది. హాయిగా ఉంది. సుందరి, భయపడకు. చెరువుకెళ్ళినా ఏట కుక్కల్ని తీసుకెళ్లాల్సిన రోజులు కూడా వచ్చాయన్నమాట పల్లెకి. నా మూలాలు నీకు. నీ మూలానేంటే? నీ తప్పేంటే? అయిపోయిన దానికి గమ్ములు ఊరుకోవాలి. నాకేదో శాపం కాకపోతే పరపురుషుడు నా వెంట పడటమా? పతివ్రతం, అందుకే నీ వెంట పడ్డాడు. చూడు, రావణాసుడు సీతమ్మని ఎత్తుపోలా, కీచుకుడు ద్రౌపది వెంట పడలే. అది పతివ్రతలకు ఎప్పుడో రావాల్సిన పరీక్ష. నీకేమే నిప్పంటిదానం సుతమోగా నగినిపేట. అయ్యో, అదేమిటి గాయం? ఏదో కొమ్మాట్లో కొట్టుకుందిలే, గిడిగిడి. తల తల పగిలిపోతుంది. ఇందరున్నారు, ఒక్కరు నా బాధ పంచుకోలేరా? కాలు తీయనిస్తే ఇంత విషమించేది కాదు ప్రభు. ఇప్పుడు తలకు కూడా వచ్చింది. మాంసం విషదుష్టమైపోయింది. తొలిచి తీసివెయ్యాలి. మంత్రి పోగొడుతున్నారు. చిత్తం చిత్తం చిత్తమేమిటి చిత్తం? నా తల తీస్తూ ఎంతసేపు కాలు తీస్తాం తల తీస్తాం అంటారు. ఇంతకన్నా వేరే చికిత్స లేదటండి. లేకే మణి చికిత్స ఉంది. మణిని ఇలా తాకించగానే అలా జాడ్యం పోతుంది. ఇలా తాకించగానే అలా పోతుందా? అమ్మని చికిత్స చేయించండి. శాస్త్రముల్లో వినడమే కాని ఆ మణులు ఇప్పుడు ఎచ్చట. అందులో ఈ రోగాన్ని హరించగలది ఒక్క మహేంద్రమణి. మంత్రి, అమ్మని తక్షణం తెప్పించు. చిత్తం చిత్తం. ఆ మణి ఎక్కడ ఉన్నదని ఎలా తేగలమని? అంజనం వేయిస్తే చతుర్దశ భువనాల్లో ఎచ్చట ఏ నిధి ఎలా నిక్షిప్తమైంది అలా తేలిపోతుంది ప్రభు. అయ్యో, అంజనమైనా వేయించండి, నే బ్రతికుండగానే. తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే. సతము నిన్ను సేవింతు సత్కృపగణవే సత్కృపగణవే. సతము నిన్ను సేవింతు సత్కృపగణవే సత్కృపగణవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే. లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి. భక్త జనుల పాలించే మహిమనల రుచు భక్త జనుల పాలించే మహిమనల రుచు. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే. జయ
శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే జయము నీయవే. ఆహాహా, ఏం భక్తి ఏం భక్తి! నీ భక్తికి మెచ్చి ఇదిగో బహుమానం చేస్తున్నాను. నా పుస్తకాన్ని నాకే బహుమానమా? దానకర్ణులండి. రోజు ఉన్నట్టుంది, చూడు, చూస్తూ పో. ఏమిటి ఆకాశం? ఇందులో నా బొమ్మ? ఆ పతివ్రతలకి నీవేం తీసిపోయావు అంట. నా ప్రక్కన ఈ మూర్తి ఏమిటి? అవమానకరంగా. నే చేసిన పని నీకు అవమానం ఎట్ట అవుద్ది? ఆడెవడో నేను చూసానా? చూడకుండా ముఖాన్ని ఎలా వేశారు? నీ చెంత నిలిచి శోభించడానికి నా పడుచు రూపం ఎట్టా ఉంటే బాగుంటుందో అట్టా ఊహించి రాశానే. ఆ మగం చూడు, నా మగం చూడు. కంటికి అలవాటు అవుతే నా మగంలో ఆ మగం చూడటం. నాకేం తెలియటం లేదు. మీరేమిటో, ఈ పరీక్షలేమిటో అంతా మాయగా ఉంది. అమాయకురాల్ని ఇలా క్షోభ పెట్టకండి, మొక్కుకుంటాను. అరే ఇలా సాగిల పడకు. మగువ చేతనే కదా మగనికి ముక్తి అని ఆలోచిస్తుండా. పరకాయ ప్రవేశ విద్యో కామరూప విద్యో గల మహనీయులు మీరు. మీరే మహేంద్రమునిని తీసుకురాగలరు, మా నాన్నను రక్షించగలరు. వెళ్ళరు. ఇషారంలో ఇంగితం ఉండదంటారు. ఈ ముసలోడేంటి, ఆ మహేంద్రమణి ఏంటి?